జ్ఞానేశ్వరి తల్లి భవానికి అస్వస్థత. హాస్పిటల్ బెడ్ పైన భవానీ ఉంది. దానికి సంబంధించి జ్ఞానేశ్వరి మిస్ అయినప్పటి నుంచి ఇవాళటికి సుమారు మొత్తంగా 20 రోజులు అయ్యాయి. ఈ 20 రోజుల్లో కూడా పాప అదృశ్యంతో భవానీ, జ్ఞానేశ్వరి తల్లి భవానీ షాక్లోకి వెళ్ళి పూర్తిగా అన్నం తినడం మానేసింది. చిన్నారిపై బెంగ పెట్టుకుంది. చిన్నారిపై బెంగతో అన్నం తినడం మానేయంతో ఒక్కసారిగా కళ్ళు తిరిగి భవానీ పడిపోయింది. వెంటనే భవానీని భర్త గణేష్ హాస్పిటల్కి తీసుకెళ్లాడు. ప్రస్తుతం భవానీకి జరుగుతున్న చికిత్స జరుగుతుంది ప్రస్తుతానికి. మరో పక్కన పాప, చిన్నారి పాప జాను గురించి మాట్లాడుకుంటే ఒక మిస్టరీగా మారిపోయింది చిన్నారి అదృశ్యం కేసు. చిన్నారి కోసం ప్రస్తుతానికి పోలీసులు అన్ని కోణాల్లో కూడా గాలింపు చర్యలను చేస్తున్నాము అంటూ పోలీసులు చెప్తున్నారు. చిన్నారి కేసులో పురోగతి పైన పోలీసుల నుంచి నివేదిక కోరింది హైకోర్టు. మరోపక్కన హైకోర్టుకి ఒక లాయర్ పిల్ వేశాడు, ఒక లాయర్ అపీల్ చేశాడు. చిన్నారి విషయంలో మరి పోలీసులు కానీ అధికారులు కానీ ఇప్పటిదాకా తీసుకున్న చర్యలపై ఒక నివేదిక ఇవ్వాలి. ఆ చర్యలు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ని కరెక్ట్గానే ఫాలో చేస్తున్నాయా లేవా